గడ్డపారతో ఇక్కడ ఉన్న సిమెంట్ కట్టలను తవ్వుతున్నది మా పీడి మణి సార్. జెడ్పీహెచ్ఎస్ ఇంద్రపాల నగరం యొక్క స్కూల్ పైభాగం ఇది. పైన స్లాబ్కు రిపేర్ వర్కులు జరిగి పై స్లాబ్ గట్టిపడడానికి నీటి కట్టలను సిమెంటుతో ఏర్పాటు చేశారు. కానీ పని జరిగిన తర్వాత ఆ సిమెంట్ కట్టలను అలాగే వదిలేయడంతో దాదాపు 2-3 సంవత్సరాల నుండి వర్షాకాలంలో వీటిల్లో నీరు నిలిచి మళ్ళీ స్లాబ్ పాడయ్యే పరిస్థితి ఏర్పడింది. దీన్ని మొదటగా గమనించింది మా తెలుగు సార్ సైదుల్ సార్. మా మణి సార్ స్కూల్ పైకి ఎక్కి పరిస్థితిని గమనించి గడ్డపారతో వీటన్నిటినీ తొలగించి స్లాబ్ పాడైపోకుండా కాపాడగలిగాడు. వీటిని గాని మేము గమనించకుండా ఉంటే ప్రతి వర్షాకాలంలో ఇలాగే నీరు పైన నిలిచి మెల్లమెల్లగా స్లాబ్ పాడైపోయి ఉండేది. అందుకే స్కూల్ పైభాగంలో ఎలా ఉంది, వర్షాకాలంలో నీరు పైపుల ద్వారా కిందికి వస్తున్నాయా, ఏదైనా అడ్డుపడి నీళ్లు నిలుస్తున్నాయా అనే విషయం మనకు పూర్తి అవగాహన ఉండాలి. ఈ సిమెంట్ కట్టలను తొలగించిన తర్వాత స్కూల్ పైభాగం అంతా నీట్గా అయింది. వర్షపు నీటి పైపులను కూడా క్లీన్ చేయడంతో పడిన వర్షపు నీరంతా కూడా ఆ పైపుల గుండా కిందికి చేరుతూ పైన స్లాబ్పై ఎక్కడ కూడా ప్రస్తుతం నీరైతే నిలవడం లేదు. కాబట్టి ప్రతి స్కూల్ పై స్లాబ్ ఏ విధంగా ఉంది అనే విషయం సార్స్ అందరికీ తెలిసి ఉండాలి. ఈ ప్రాబ్లంను గుర్తించిన సైదుల్ సార్కు, ప్రాబ్లంను క్లియర్ చేసిన మణి సార్కు థ్యాంక్ యూ.